ఋషికొండ అక్రమాలు తవ్వుతున్నారా? ఋషికొండ జాబితాలో మొదటి వికెట్ రోజాయేనా? ఆమ్రపాలి రూపంలో జగన్ రోజా మెడకు ఉచ్చు బిగుసుకోనుందా? ఋషికొండ నిర్మాణాల్లో భారీగా అవినీతి జరిగిందా? ఋషికొండ ఫైళ్లు మాయమైనట్లు గుర్తించిన ఆమ్రపాలి ఏం చేయబోతున్నారు? ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఋషికొండ అక్రమాలతో జగన్ శిబిరంలో ఇప్పుడు ఆందోళన నెలకొందా? ఋషికొండ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఋషికొండ పేరు ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. జగన్ హయాంలో రాజభవనానికి మించి అన్నట్లుగా ఋషికొండ భవనాలను నిర్మించుకున్నారు. 30 ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రి అని 175కు 175 సీట్లు గెలవబోతున్నామనే భ్రమలో మునిగి తేలిన జగన్ తనకిక 30 ఏళ్ల పాటు అదే నివాసం అన్నట్లుగా ఋషికొండలో ప్యాలెస్లు నిర్మించుకున్నారు. అయితే ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో వైసీపీ కేవలం 11 సీట్లతో నేలకరిచింది. ఇక అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఋషికొండను సందర్శించడానికి వెళ్ళినప్పుడు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తెచ్చిన బాత్ టబ్, స్విమ్మింగ్ పూల్స్, రాజభవంతులను తలదన్నేలా నిర్మించిన ఆ ఋషికొండ భవనాలను చూసి సామాన్యులు నోరెళ్లబెట్టిన పరిస్థితి. జగన్ హయాంలో పచ్చటి ఋషికొండకు గుండు కొట్టేశారు. అప్పుడు ప్రతిపక్షాలుగా ఉన్న జనసేన, టీడీపీలు దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చేసి అప్పటి జగన్ సర్కార్ చేస్తున్న నిర్వాకాన్ని జనం ముందుకు తీసుకొచ్చాయి. అయితే నాడు జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఋషికొండపై ఎవ్వరికీ వెళ్లనివ్వలేదు. కనీసం జర్నలిస్టులకు కూడా అటువైపు అనుమతి లేదు. పచ్చని ఋషికొండకు గుండు కొట్టేశారని ఆ చిత్రాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినప్పుడు ఆ కొండకు కొట్టిన గుండు కనపడకుండా పచ్చటి మ్యాట్లతో కప్పేశారు. అయితే నిజం ఎంతో కాలం దాగదు కదా. జగన్ అధికారం పోయింది, కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఇంకేముంది, ఋషికొండ బాగోతం మొత్తం బయటకు వచ్చేసింది. జగన్ గుట్టు మొత్తాన్ని కూటమి సర్కార్ రట్టు చేసింది. ప్రజల పన్నుల రూపంలో కట్టే డబ్బులను ఎంతలా దుర్వినియోగం చేశారో ప్రజలందరికీ తెలిసి వచ్చింది. పేదవాళ్లకు, పెత్తందారులకు మధ్య యుద్ధం అంటూ అప్పట్లో జగన్ పలికిన ప్రగల్భాలు అందరికీ తెలిసినవే. అయితే ఋషికొండ గుట్టు బయట పెట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం జగన్పై పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఎవరు పేదవాళ్లు, ఎవరు పెత్తందారులు అంటూ ప్రశ్నించింది. పేదవాడైన జగన్ ఇంత విలాసవంతమైన భవనాలను జనం డబ్బులతో, ప్రజలు పన్నులు కట్టిన డబ్బులతో ఎలా నిర్మించుకుంటారు అంటూ ధ్వజమెత్తింది. ఇక పవన్ కళ్యాణ్ అయితే జగన్ చేసిన దూబారాను చీల్చి చెండాడాడు. సోషల్ మీడియాలో సైతం ఋషికొండ భవనాలపై వైభోగం, లోపల ఉన్న బాత్ టబ్, ఫర్నిచర్ ఇలాంటివన్నీ పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. దీంతో జగన్ ఇన్నాళ్లు పేదలు, పెత్తందారులు అంటూ మాటలు చెప్పి ఇదా చేసింది అంటూ జనంలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఋషికొండను పరిశీలించి జగన్ బాగోతాన్ని బయటపెట్టింది. అయితే ఇప్పుడు ఆ ఋషికొండ కట్టడాల వెనుక రహస్యాన్ని, అక్రమాలను వెలికితీసే పనిలో పడింది కూటమి సర్కార్. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా వచ్చిన ఆమ్రపాలి దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అసలు ఋషికొండ భవనాలు ఎందుకు నిర్మించారు, దేనికోసం నిర్మించారు, ఎవరి కోసం నిర్మించారు, డబ్బులు ఎంత ఖర్చు పెట్టారు, నిధుల దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగింది, ఇలాంటి విషయాలన్నీ వెలికితీసే పనిలో పడ్డారు ఆమ్రపాలి. సిన్సియర్ ఆఫీసర్గా పేరున్న ఆమ్రపాలి ఋషికొండ అక్రమాలకు సంబంధించి ఏం తేల్చుతారు? నాడు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న రోజా దీని వెనుక ఏం చేశారు? ముఖ్యమంత్రిగా జగన్ ఇచ్చిన ఆదేశాల మేరకే రోజా వ్యవహరించారా? అసలు అంత పెద్ద ప్యాలెస్ ఎవరి కోసం కట్టినట్టు? ఇలాంటివన్నీ ఆమ్రపాలి వెలికితీసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఋషికొండ అక్రమాలకు తవ్వుతున్న ఆమ్రపాలి ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన ఫైల్స్ అయితే మాయమైనట్టు సమాచారం. ఋషికొండ భవనాలకు సంబంధించి నిర్మాణ వ్యయాలు, ఆయా లెక్కలకు సంబంధించిన ఫైల్స్ కనిపించడం లేదట. అయితే ఈ ఫైల్స్ ఎవరు మాయం చేశారు? అధికారుల పాత్ర ఉందా? ఆ గుట్టు ఏంటి? వీటన్నింటినీ కూడా ఆమ్రపాలి బయటకు తీయబోతున్నారు. అదే జరిగితే ఋషికొండ అక్రమాల గుట్టు రట్టయితే అప్పటి పర్యాటక శాఖ మంత్రి రోజాకు, అలాగే నాటి సీఎం జగన్కు చిక్కులు తప్పేలా లేవని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
విశాఖపట్నంలో ఋషికొండ విధ్వంసం గతంలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కొండపై నిర్మించిన ప్యాలెస్ నిర్మాణానికి సంబంధించిన ఫైళ్లు ఒక్కొక్కటిగా మాయమవడం కలకలం రేపుతోంది. ప్యాలెస్ నిర్మాణానికి పర్మిషన్ ఫైళ్లు, అలాగే మరికొన్ని ముఖ్యమైన పేపర్లు దొరకడం లేదు. అంతేకాకుండా కొండపై గతంలో రిసార్ట్ను కూల్చేందుకు తీసుకున్న అనుమతుల ఫైళ్లు కూడా గల్లంతయ్యాయి. ఆ రిసార్టులో 80 గదులు ఉండేవి. అలాగే ఓ ఫంక్షన్ హాల్, బార్ అండ్ రెస్టారెంట్ ఉండేవి. వీటిలో ఉండాల్సిన దాదాపు 50 కోట్ల విలువైన ఏసీలు, ఫ్రిడ్జులు, ఇతర సామాగ్రి ఏమైందో తెలియడం లేదు. దీంతో ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ప్యాలెస్ నిర్మాణంలో భాగంగా రిసార్ట్ను కూలగొట్టినప్పుడు అప్పటి అధికారులు ఈ సామాగ్రిని ఏం చేశారో అని చెప్పే ఫైల్ ఒక్కటి కూడా లేదు. ఈ ఫర్నిచర్ వివరాలు ఉన్న ఒక ప్రత్యేక ఫైల్ ఏపీ టీడీపీ వద్ద ఉండేది. కానీ ఇప్పుడు అది కనిపించడం లేదు. ప్రభుత్వం మారిపోవడంతో ఆ ఫైల్ మాయమైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి రూల్స్ ప్రకారం రిసార్ట్ను తొలగించేటప్పుడు అందులో సామాగ్రిని ఇతర రిసార్ట్లకు పంపించడం లేదా వాటికి తగిన ధరను నిర్ణయించడం, టెండర్ ద్వారా బయటి మార్కెట్లో విక్రయించడం లాంటి పనులు చేయాల్సి ఉంటుంది. కానీ ఋషికొండ విషయంలో టూరిజం అధికారులు ఈ రూల్స్ పాటించలేదు. ఇక ఋషికొండపై మాజీ సీఎం జగన్ ఏకంగా 500 కోట్ల ప్రజాధనంతో ప్యాలెస్ నిర్మాణం చేపట్టారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఆ ప్యాలెస్ను ఏం చేయాలో తెలియక కూటమి నేతలు తలలు పట్టుకుంటున్నారు. అయితే ఆమ్రపాలి ఇప్పుడు ఋషికొండ అక్రమాలను తవ్వితీస్తుండటంతో ఎలాంటి సంచలనాలు బయటకొస్తాయో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. పేదలు, పెత్తందార్లు అంటూ బీద పలుకులు పలికిన జగన్ హయాంలో దుబారా పెద్ద ఎత్తున జరిగిందని టీడీపీ, జనసేన అంటున్నాయి. జగన్ దుబారాకు పరాకాష్ట ప్రతి జిల్లాలో తాజ్మహల్ను తలపించే ప్యాలెస్లు అంటున్నారు. పెద్ద పెద్ద ప్యాలెస్లు అంటే మనకు ఒక్కసారిగా గుర్తొచ్చేది రాజుల కాలమే. రాజుల కాలంలో వారు పరిపాలించే రాజ్యాలలో పెద్ద పెద్ద ప్యాలెస్లు నిర్మించుకుని వాటిలో అన్ని సౌకర్యాలు సమకూర్చుకుని శత్రు దుర్భేద్యంగా తీర్చిదిద్దుకునేవారు. రాజుల ప్యాలెస్లకు సంబంధించిన కథనాలు అనేక పుస్తకాల్లో చదివే ఉంటారు. కానీ ఇప్పుడు పుస్తకాల్లో చదవాల్సిన పని లేదు, చరిత్ర లోతుల్లోకి వెళ్లాల్సిన పని లేదు. ప్రజాధనంతో రాజుల కాలంలో నిర్మించిన ప్యాలెస్లను తలదన్నేలా జగన్ తన పార్టీ ఆఫీసులు నిర్మించుకున్నారని చెబుతున్నారు. శాశ్వత ముఖ్యమంత్రిని అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఈ తరహా నిర్మాణాలతో సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్నారు. జగన్ ప్యాలెస్ల పిచ్చి ఉన్మాదాన్ని మించిపోయిందని టీడీపీ, జనసేనలు గట్టిగానే విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు, హైదరాబాద్, ఇడుపులపాయ, తాడేపల్లి ప్రాంతాల్లోనే పెద్ద పెద్ద ప్యాలెస్లను తలపించేలా ఇళ్లు ఉన్నాయని ఏపీ ప్రజలకు తెలుసు. కానీ జగన్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆయన ఏపీలో వెలగబెట్టిన వ్యవహారాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాలకు, రాజధాని అమరావతి నిర్మాణానికి, రోడ్ల మరమ్మతులకు డబ్బులు లేవని చెబుతూనే ఋషికొండపై దేశ ప్రజల కళ్లు చెదిరే స్థాయిలో 500 కోట్లు వెచ్చించి అత్యంత విలాసవంతమైన భవనాలను నిర్మించడంపై జనసేన, టీడీపీ వర్గాలు గట్టిగా విమర్శలు చేశాయి. రాష్ట్రంలో కూడా మీరు చూస్తే 5 సంవత్సరాలు అభివృద్ధి ఆగిపోయింది, విధ్వంసం జరిగింది. కూర్చొని ఆలోచించే సమయం లేకుండా ఎవరన్నా ఆలోచించాలన్నా భయపడే పరిస్థితికి వచ్చేసాం. 150 రోజులైంది. నేను 4వసారి ముఖ్యమంత్రి. నా జీవితంలో చాలాసార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను అధ్యయనం చేసుకున్నాను, కానీ 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇన్ని ఇబ్బందులు రాలేదు. టోటల్గా విధ్వంసం. బ్రాండ్ ఏపీ డెస్ట్రాయ్ చేశారు. డిపార్ట్మెంట్స్ అన్ని నిర్వీర్యం చేసేశారు. ఫండ్స్ అన్ని డైవర్ట్ చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. మామూలు అప్పుల పాలు కాదు, ఎక్కడన్నా డబ్బులు ఇవ్వాలన్నా అడిగినా ఇవ్వలేని పరిస్థితి, ఎఫ్ఆర్బిఎం పర్మిట్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు. అందుకే మొన్న ఎన్నికల్లో మేము చెప్పాం, ప్రజలు గెలవాలి, రాష్ట్ర పునర్నిర్మాణం చేయాలి. ప్రజలు గెలిపించారు, గెలిచారు. పునర్నిర్మాణం ప్రారంభమైంది. చెప్పుకుంటూ పోతే జగన్ హయాంలో చేసిన దుబరా చాంతాడంత ఉంటుంది. కూటమి ప్రభుత్వంలో మాత్రం పరిస్థితిలో పూర్తిగా మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే
తన ఫర్నిచర్ తానే తెచ్చుకుని అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. ప్రజా ధనంతో విలాసవంతమైన ప్యాలెస్లు కట్టుకుని అందులో బాత్ టబ్బుల కోసం లక్షల రూపాయలు దుర్వినియోగం చేసిన జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్కు అసలు పోలికే లేదని అంటున్నారు పరిశీలకులు. ఋషికొండ భాగవతం పూర్తి స్థాయిలో బయటకు వస్తే ఏం జరగనుంది? జగన్ కూడా లీగల్గా ఇబ్బందులు తప్పవా? కూటమి అధికారంలోకి వచ్చాక ఎటువంటి ప్రలోభాలకు లొంగని, ఎవరకు భయపడని సిన్సియర్ అధికారులను వెతికి మరీ తీసుకొస్తున్న పవన్ కళ్యాణ్ ఆమ్రపాలిని ఏపీకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. సిన్సియారిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్లుగా పేరు సంపాదించుకున్న ఆమ్రపాలి అతి త్వరలోనే ఋషికొండ గుట్టును ఛేదించనున్నారా? ఋషికొండ టాస్క్లో బిజీ అయిన ఆమ్రపాలి దూకుడు ఇప్పుడు వైసీపీ గుండెల్లో రైడ్లను పరిగెట్టిస్తోందా? ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తెచ్చిన మార్పు ఎవరూ ఊహించనిది. అందరూ నాయకుల్లానే పవన్ కూడా ఏదో సాధారణ పరిపాలన చేస్తారులే అని కొందరు భావించగా, ప్రజల నమ్మకాలను మించి తనదైన పంథాలో నీతి నిజాయితీలతో వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చే దిశగా పవన్ రాజకీయం, అదేవిధంగా పరిపాలనా విధానం కొనసాగుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పవన్, జగన్ ఇద్దరినీ కంపేర్ చేసి చూస్తే విలాసాల కోసం అధికారాన్ని దుర్వినియోగంతో దూబారా చేసిన జగన్కు, ప్రజలు కట్టే పన్నులు డబ్బుకు బాధ్యతగా ఉంటున్న పవన్కు అసలు పోలికే లేదన్న కామెంట్స్ సర్వత్రా వినిపిస్తున్నాయి. జగన్ని ఓడించినా ఆయన పాలనలో జరిగిన దారుణాలన్నింటినీ ఒక్కొక్కటిగా కనుగొని వాటిపై విచారణ జరిపించి నష్ట నివారణ చర్యలు చేపట్టడమే పవన్, చంద్రబాబులకు పెద్ద పనిగా మారింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే జగన్ హయాంలో జరిగిన అక్రమాలను వెలికి తీసేందుకు స్పెషల్ ఆఫీసర్లను ఏపీకి రప్పిస్తుండడం సంచలనంగా మారింది. పర్యాటక శాఖ జనసేన దగ్గరే ఉంది. కందుల దుర్గేష్ ఆ శాఖ వ్యవహారాలను చూస్తున్నారు. ఆ శాఖలోకి ఆమ్రపాలిని రప్పించారు పవన్. ఇప్పుడు ఋషికొండ అక్రమాలను తవ్వే పనిలో పడ్డారు ఆమ్రపాలి. ఋషికొండ ఒక్కటే కాదు, జగన్ హయాంలో ఇంకా అనేక అవకతవకలు జరిగాయని టీడీపీ, జనసేన ఆరోపిస్తున్నాయి. అయితే వాటన్నింటినీ కూటమి సర్కార్ బయటకు లాగుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే తప్పు చేసిన వారిని వదిలేదే లేదని అంటున్నారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు కూడా తప్పు చేసిన వారు తప్పించుకోలేరని చెప్పిన సంగతి తెలిసిందే. ఎక్కడ ఏ శాఖలో ఏ తప్పు జరిగిందో, ప్రజాధనం ఎవరు దుర్వినియోగం చేశారో అంతా లెక్కలతో సహా సిద్ధం చేస్తోంది కూటమి సర్కార్. త్వరలోని అందరి లెక్కలు తేల్చబోతోంది ప్రభుత్వం. జగన్ మీద ఉన్న కేసుల గురించి ప్రత్యేకించి ఎవరికీ చెప్పక్కర్లేదు. ఈడీ కేసులు, సిబిఐ కేసులు నిత్యం ఆయన మెడపై కత్తుల్లా వేలాడుతున్నాయి. కేంద్రం తలుచుకుంటే జగన్ జైలుకు వెళ్లడం చిటికెలో పని అన్నది రాజకీయ వర్గాల్లో నిత్యం వినిపించే మాట. అయితే ఈడీ కేసులకు తోడు అధికారంలో ఉన్న 5 ఏళ్లలో అనేక వ్యవహారాలు జగన్ మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఋషికొండ ఒక్కటే కాదు, ఇలాంటి వ్యవహారాలు చాలానే ఉన్నాయి. అన్నింటినీ వెలుగులోకి తెస్తోంది కూటమి సర్కార్. ఈరోజు ఇక్కడ చూస్తే ఇది చూసిన ప్రతి ఒక్కరికి మొట్టమొదటిసారి కలిగేది ఆశ్చర్యం, ఆ తర్వాత వచ్చేది ఉద్వేగం. ఒక వ్యక్తి విచ్చలబెడతనంతో ఇంత దుర్మార్గంగా చేయగలుగుతాడని ప్రతి ఒక్కరికి ఆవేశం వస్తుంది, ఆక్రోశం వస్తుంది, బాధ కలుగుతుంది. కనీసం ఉత్తరాంధ్ర మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులన్నిటికి కలిపి 400 కోట్లు ఖర్చు పెట్టలేదు, కానీ సొంత ప్యాలెస్ కోసం 431 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ ప్యాలెస్ కట్టినప్పుడు చెప్పిన మాటలు మీరు చూశారు.
అడుగడుగున అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు. ఇది టూరిజం కోసమే కడుతున్నానని నమ్మించారు. అక్కడి నుంచి ఇటీవల కాలంలో కొన్ని వార్తలు వస్తే ప్రధానమంత్రి ప్రెసిడెంట్ వస్తే వాళ్లకు విడిది కోసం కట్టామని బుకాయించే పరిస్థితికి వచ్చారు. ప్రధానమంత్రి వచ్చినా రాష్ట్రపతి వచ్చినా నేవల్ గెస్ట్ హౌస్ల్లో ఉన్నారు. చిన్న గెస్ట్ హౌస్ అది, మీరందరూ చూసుంటారు రూములు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి ప్యాలెస్లు కావాలని కోరుకోలేదు. కడాన వాళ్ళను కూడా బజార్లోకి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. పచ్చదనంతో కలకలలాడే ఋషికొండను బోడికొండగా మార్చి విలాసవంతమైన భవనాలు నిర్మించారు జగన్. మాయాబజార్ సినిమాలోని మయసభను తలపించేలా పెద్ద పెద్ద గదులు, హాల్స్, ఫర్నిచర్తో నింపేశారు. అనుమతులు లేకపోయినా జగన్ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు. సర్వత్రా విమర్శలు రావడంతో పర్యాటక భవనాలని అంటూ తొలుత ప్రచారం చేసి తర్వాత పరిపాలనా భవనాలని ప్లేట్ మార్చేశారు. తీరా అధికారం మారిపోవడంతో ఆ భవనాల గుట్టు బయటపడింది. కొండను అక్రమంగా తవ్వేస్తున్నారని, నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేపడుతున్నారని నిపుణులు, పర్యావరణవేత్తలు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఎంత గగ్గోలు పెట్టినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. భారీ యంత్రాలతో రాత్రింబవళ్లు కొండను తవ్వేసి బోడిగుండు చేసేశారు. న్యాయపరమైన వివాదాలు చుట్టుముట్టినా పట్టించుకోకుండా ముందుకు వెళ్లారు. నిపుణుల కమిటీ ఋషికొండపై సర్వే చేపట్టి పలు ఉల్లంఘనలు జరిగాయని తేల్చినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎంతో హడావుడి చేసి ఎంతమంది అడ్డు చెప్పినా పెడచెవిన పెట్టి నిర్మాణం పూర్తి చేశారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా అధికార ఒత్తిళ్లకు తలొగ్గి నిర్మాణాలు చేపట్టిన అధికారులకు సైతం చిక్కులు తప్పేలా లేవు. జగన్ హయాంలో జరిగిన అవకతవకలను వెలికితీసే పనిలో పడింది కూటమి సర్కార్. అయితే తమను ఇబ్బంది పెట్టే అధికారులను వదిలిపెట్టబోమని జగనే నేరుగా వార్నింగులు ఇస్తూ ఉండడంతో కొందరు అధికారులు కాస్త తటపటాయించే పరిస్థితి ఉంది ఇప్పుడు. అయితే ఎవరికీ లొంగని అధికారులను తీసుకొస్తున్న పవన్ గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను వెలికితీసే బాధ్యతలను వారికి అప్పగిస్తున్నారు. దీంతో వైసీపీకి చిక్కులు తప్పేలా లేవంటున్నారు రాజకీయ పరిశీలకులు. చూడాలి మరి ఋషికొండ అక్రమాల విషయంలో మున్ముందు ఎటువంటి సంచలనాలు వెలికి వస్తాయో అన్నది. ఇక ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.